తమిళనాడు రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతోంది. తాజాగా సీన్లోకి టీటీవీ దినకరన్ పార్టీ చేరింది. టీటీవీ దినకరన్ వర్సెస్ టీవీకే మధ్య పోరు ముదురుతోంది. ఏఎంఎంకే పార్టీ ఎమ్మెల్యే కామరాజ్ టీవీకేకు సపోర్ట్ చేశారంటూ విడుదల చేసిన లేఖ పూర్తిగా ఫోర్జరీ అని దినకరన్ ఆరోపించడం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ తమ పార్టీ అనుమతి లేకుండా టీవీకేకి మద్దతు ఇవ్వలేదని, బయటకు వచ్చిన లేఖ నకిలీదేనని దినకరన్ వర్గం చెబుతోంది. ఏ సమయంలో పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి మద్దతుగా గవర్నర్కు దినకరన్ లేఖ ఇవ్వడం మరో చర్చకు తారిస్తోంది. అయితే టీవీకే మాత్రం దినకరన్ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది. కామరాజ్ స్వచ్ఛందంగానే మద్దతు లేఖ రాశారని, దానికి సంబంధించిన వీడియో ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పార్టీ ప్రకటించింది. ఎమ్మెల్యే కామరాజ్ సంతకం చేస్తున్న వీడియోను రిలీజ్ చేసింది టీవీకే. దినకరన్ అనుమతితోనే ఆ లేఖ ఇచ్చినట్లుగా కామరాజ్ వీడియోలో చెప్పారని టీవీకే చెబుతోంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన నెలకొనగా తాజాగా టీటీవీ దినకరన్ ఎపిసోడ్ మరో మలుపు తీసుకుంది. దీంతో లేఖ అసలుదా ఫోర్జరీనా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. తమిళనాడులో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, అసలు ఏం జరుగుతోంది? ఐయుఎంఎల్ ఏమో తప్పుకుంది అన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి, అఫీషియల్ కాదు. అంతేకాకుండా ఇటు వీసీకే కూడా అఫీషియల్గా లేఖ రాయలేదు, లేఖ పంపలేదు అన్నట్టుగా కూడా టాక్ వినిపిస్తోంది. మరి ఈరోజు ప్రమాణ స్వీకారం ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? మరి మద్దతుకు సంబంధించి విజయ్ ఏం చేయబోతున్నారు? కార్తిక్, తమిళనాట ఏర్పడ్డటువంటి రాజకీయ సంక్షోభము, రాజకీయ ప్రతిష్టంభనకు ఇంకా చిక్కుముడి వేడలేదా అంటే నిజంగానే వేడలేదనేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే నిన్నటి రోజున మూడోసారి గవర్నర్ని కలిసినటువంటి టీవీకే అధినేత విజయ్ తనకు ఉన్నటువంటి 118 మ్యాజిక్ ఫిగర్ను కూడా అందుకు సంబంధించినటువంటి అనుమతి పత్రాలను, ఏ పార్టీ అయితే తనకు సపోర్ట్ చేస్తుందో అనుమతి పత్రాలను కూడా గవర్నర్కి అందజేశా అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అయితే గవర్నరు అందుకు అంగీకరించి తన ప్రభుత్వం ఏర్పాటుకు, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి కూడా అంగీకారం తెలిపి విజయ్కి కాన్వాయ్ కూడా ఏర్పాటు చేసి తిరుగు ప్రయాణంలో పంపడం జరిగిందని చెప్పి కూడా అనేక వార్తలు వచ్చాయి. అయితే వెంటనే కూడా రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఏదైతే విజయ్ మ్యాజిక్ ఫిగర్కు చేరువ కావడానికి మద్దతు ప్రకటించినటువంటి వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకే పార్టీ ప్రధానంగా కూడా ఇక్కడ మద్దతు ప్రకటించిందని చెప్పి కూడా అనేక మనం వార్తలు టెలికాస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే అనూహ్యంగా వీసీకే పార్టీ తన మద్దతు ఇంతవరకు కూడా ప్రకటించలేదు, తాను ఎటువంటి లేఖ కూడా ఇవ్వలేదు అని చెప్పి ఒక్కసారిగా గవర్నర్ భేటీ అనంతరం కూడా ఒక ప్రకటన జారీ చేసింది. ఇప్పుడు తమిళనాట వీసీకే పార్టీ చేసినటువంటి ప్రకటన పూర్తి స్థాయిలో హల్చల్ చేస్తుంది, అసలు రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తుంది. అయితే వీసీకే పార్టీ నిజంగానే మద్దతు ప్రకటించలేదా, లేదా ఇవాళ తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నటువంటి నేపథ్యంలోనే ఇటు గవర్నర్ దగ్గర ఇటు విజయ్ ఏదైతే వీసీకే పార్టీ యొక్క అనుమతి లేఖ మాత్రమే పెండింగ్లో ఉంచండి, అది రేపు ఉదయం తాను సబ్మిట్ చేస్తాను అని చెప్పి ఇటు అనుమతి పొంది వచ్చాడా అనేటువంటి విషయాలపైన కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు ప్రమాణ స్వీకారానికి ఇవాళ డేట్ ఫిక్స్ చేసుకున్నటువంటి విజయ్ అక్కడ ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్నట్లు కూడా సమాచారం ఉంది. మరోవైపు వీసీకే పార్టీ చాలా వరకు డిమాండ్లను విజయ్ ముందు ఉంచినట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు ఏదైతే విజయ్ 2 స్థానాల్లో గెలుపొందినటువంటి పరిస్థితి, పెరంబూరు, అదేవిధంగా తిరుచి ఈస్ట్ నుంచి ఇటు రాజీనామా చేయాలని ఇప్పటికే విజయ్ నిర్ణయించుకున్నటువంటి నేపథ్యంలోనే ఆ తిరుచి ఈస్ట్ స్థానాన్ని తమకు కల్పించడమే కాకుండా అక్కడ తాము గెలుపొందిన తర్వాత ఖచ్చితంగా తమకి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే తప్ప పూర్తి మద్దతు తెలపబోమని చెప్పి కూడా వీసీకే పార్టీకి సంబంధించినటువంటి అధినేత తిరుమావల్లవన్ను ఒక డిమాండ్ను, ఒక షరతును టీవీకే విజయ్ ముందు వచ్చినట్లుగా కూడా రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి సమాచారంగా చెప్పాలి. సో మొత్తం మీద అందుకు సరేనన్నప్పటికీ కూడా ఒకవేళ విజయ్ అందుకు అనుమతిస్తాడా లేదా అనేది సెకండరీ విషయం అయితే, అనుమతించినప్పటికీ కూడా వీసీకే మద్దతు ప్రకటిస్తుందా లేదా, తన లేఖను రిలీజ్ చేస్తుందా లేదా, గవర్నర్కి సబ్మిట్ చేయడానికి విజయ్కి మద్దతుకు సంబంధించినటువంటి లేఖ అందజేస్తుందా లేదా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నగా చెప్పాలి. ఎట్టకేలకు ప్రమాణ స్వీకారం ఇవాళ ఉండబోతుందా లేదా అనేది మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుందనే చెప్పాలి. కార్తిక్, థ్యాంక్ యూ లోకేష్.